రేవంత్ రెడ్డి టైం కూడా ఇచ్చాడు మార్చుకో. నిజానికి రేవంత్ రెడ్డి ఆయన ఆత్మవిమర్శ చేసుకొని నేను అలా మాట్లాడడం తప్పే, బీహారీ ప్రజలను అవమానించే నా ఉద్దేశం కాదు, మేము అలవాట్లు అలా చెప్పడం తప్పే అనేది కానీ చెప్పుంటే ఆయనకి నిజంగా మంచి ఇదేంటి. వచ్చుండుండే. కానీ మరి ఆయన ఇగో తీసుకున్నాడా ఏం తెలియదు, కానీ ఈయనేమీ చేయలేదు. దాంతో ఆయన ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేయడం అంటే ఆయన నిజంగా ఓడిస్తాడు అనేది కాదు, ఈయన ఇమేజ్ని బీహార్లో దెబ్బతీయడం అనేది ఆయన ప్రధాన టార్గెట్. ఓడించాలనుకుంటే కూడా రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్తో కలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది. ఎందుకంటే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్టు, చేయగలడు. కానీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉండడం వేరు, నువ్వే పొలిటీషియన్గా మారడం వేరు. అది ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయన పొలిటీషియన్గా ఉండి చాలామంది అంటారు ఆయనకు అంతా ఒక సీఎంను గెలిపించి సీఎంను ఓడించే స్థాయి ఉంటే ఆయనే అక్కడ సీఎం అవ్వచ్చు కదా బీహార్లో, రేపొద్దున పీఎం అవ్వచ్చు కదా. అంటే దాని లాజిస్టిక్, దాని వ్యవహారాలు వేరు. అంటే మనం ఎవరినో గెలిపించడం వేరు, మనమే లీడర్గా ఉండి గెలవడం వేరు. కాబట్టి ఇప్పుడు చాలా స్క్రిప్ట్ రైటర్ ఉంటాడండి, స్క్రిప్ట్ ఎలా రాయాలో బోధించడం వేరు, నువ్వే స్క్రిప్ట్ తీసి హిట్ చేయడం వేరు. అంత మాత్రం నువ్వు తీయలే కాబట్టి నువ్వు స్క్రిప్ట్ రైటర్గా బోధించడానికి పనికిరావు. అంటే టీచర్ వేరు, ఒక పొయిటరీ ఎలా రాయాలో టీచ్ చేయొచ్చు, కానీ పొయిటరీ ఆయన రాయలేకపోవచ్చు. కాబట్టి అలాగే ఇది కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉండడం వేరు, పొలిటీషియన్గా ఉండడం వేరు. సో ఆ తేడా ఆయనకు కూడా తెలుసు. కాబట్టి తెలిసే ఆయన పరిమితుల్లో ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. కొంతవరకు ఖచ్చితంగా ఆయన పరిమిత విజయాన్ని అయితే అక్కడ సాధిస్తాడు బీహార్లో. కాకపోతే ఇక్కడ కూడా ఆయన గట్టిగా పూనుకొని రేపు బీఆర్ఎస్తో ఇక్కడ కలిసి చేయగలిగితే కొంతవరకు రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితే కలిగించగలడు. ఓడిస్తాడో లేదో తెలియదు, ఆ ఒక్క ఫ్యాక్టర్ వల్లనే రేవంత్ రెడ్డి ఓడిపోడు. రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ అనేది ప్రధానం. రెండోది ప్రతిపక్షాల మధ్య కూడా ఇక్కడ ఏంటంటే మూడు ముక్కలాట కాబట్టి ఓట్లు కూడా మూడు ముక్కల్లో చీలిపోతాయి. సో దీంట్లో రేవంత్ రెడ్డిని కూడా అంత తక్కువ అంచనా వేయలేము. ఇవన్నీ రేవంత్ రెడ్డికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన చాలా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఇంత ఐక్యంగా పార్టీని నడుపుకుంటున్న సీఎం ఇంకొకటి లేడు. ప్రతి సీఎంకి భయంకరమైన, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి భయంకరమైన వ్యతిరేక శిబిరాలు ఉండేవి. అది లేకుండా రేవంత్ రెడ్డి చక్కగా చేసుకెళ్తున్నాడు. అంత వ్యతిరేక శిబిరాలు ఏవి ఇక్కడ గట్టిగా లేవు. ఒకరిద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాంటి మాట్లాడడం తప్ప బలమైన శిబిరం, యాంటీ శిబిరం లేదు రేవంత్ రెడ్డి. అందులో సక్సెస్ అయ్యాడు. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఈయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. రాహుల్ గాంధీ సబ్జెక్టివ్ రీజన్స్ రాహుల్ గాంధీకి ఉండొచ్చు. ఏదేమైనా ఆయనైతే పార్టీ పరంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డికి పెద్ద దారుణమైన వ్యతిరేకత ఏమి లేదు. ఒకవేళ ఎంతన్నా వ్యతిరేకత ఉంటే దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ లేవు. వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ కండిషన్లో ఆయన ప్రతిజ్ఞ అనేది నెరవేరుతుందా లేదనేది మనం చూడాలి. బట్ ఆయన ఉద్దేశం రేవంత్ రెడ్డిని ఓడించడం అనేది ఉద్దేశం కాదు, అది ప్రకటించాడు అంతే. ఆయన అసలు ఉద్దేశం రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ని బీహార్లో చేయాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం చేశాడు కాబట్టి దాన్ని రాహుల్ గాంధీ కూడా అంటగట్టాలి. రాహుల్ గాంధీ ఖండించలేదు కాబట్టి రాహుల్ గాంధీ బీహార్ ప్రజల్ని తన ముఖ్యమంత్రి ద్వారా అవమానించాడు అన్న ఒక నెరేటివ్ని కాంగ్రెస్ క్యాంటీగా ప్రశాంత్ కిషోర్ బిల్డప్ చేస్తున్నాడు. అందులో భాగమే అది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు కనయ్ కుమార్ కూడా రేవంత్ రెడ్డిని మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, బీహార్ గురించి ఎలా మాట్లాడాడు అనేది విమర్శించాడు. అది కూడా వైరల్ అయింది. మేబీ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ని తగ్గించడానికి నేను ఇందాక వేరే వీడియోలు చెప్పినట్టు మనమే మన ప్రతిపక్షంగా ఉంటే అవతలడికి ఛాన్స్ లేదు కాబట్టి ఆయన మాట్లాడి ఉండే అవకాశం కూడా ఉంది. సో అంటే మీరేమంటారు సార్? ఇప్పుడు అంటే మనకి పార్టీల పరంగా తీసుకుంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డికి ఈయన సవాల్ విసరడం సంగతి వెనుక ఏదైనా ఒకవేళ బీఆర్ఎస్ హస్తం కానీ, అంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ ఒక్కటి అవ్వడం కానీ ఆ ప్లానింగ్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది అంటారు? ఎందుకంటే బీహార్ పాలిటిక్స్ లోనే ఏమైనా బీఆర్ఎస్ ఎంటర్ అవ్వడానికి అంటే వాళ్ళు ఏమైనా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదండి, వీళ్ళకి ఇక్కడ అదేదంటారు, ముందు ఇల్లు చెక్కబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కవిత ఫ్యాక్టర్ ఒకటి ఇబ్బంది ఉంది, కేసీఆర్ యాక్టివ్గా రావట్లేదు రాజకీయాలకి. సో ఇక్కడేమో హూ ఇస్ ద లీడర్, నెక్స్ట్ లీడర్ ఎవరు, హరీష్ రావు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది, కన్ఫ్యూజన్ ఉంది కేడర్లో.
సో కాబట్టి వీళ్ళు వెళ్ళి ఇంకెక్కడ ఏమి చేయలేని పరిస్థితి. రెండోది వీళ్ళు ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ఉమ్, దాన్ని ఏమైనా ఉపయోగించుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వీడియోల్ని వీళ్ళు వైరల్ చేయొచ్చు తప్ప, ఉమ్, అంతకంటే వీళ్ళు కూడా దాన్ని ఎట్లా చేస్తారు? రేవంత్ రెడ్డి బీహార్ వాళ్ళని అవమానించాడు అనేది కదా పాయింట్. అవును. దాన్ని వీళ్ళు బీహార్ వాళ్ళని అవమానించొద్దు అనేది ఇక్కడ ఏం మాట్లాడతారు? ఇక్కడే వాళ్ళకి ఏం పెద్ద ఉపయోగం లేదు. ఉమ్. కాకపోతే రేవంత్ రెడ్డికి Reaction. ఓడిస్తాడు అన్న అంశాన్ని వీళ్ళు కొంత తీసుకెళ్తారు. అంతకంటే సో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏముంది ఇప్పుడు? అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అయితే దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. రావలేదు, సైలెంట్ గా ఉన్నాడు. మరి ఏమవుతాడు అనేది చూడాలి. మేబీ రేవంత్ రెడ్డి అవ్వాలి, ఎందుకంటే అవుతాడు కూడా. ఎందుకంటే ఆయన మళ్ళీ బీహార్కి వెళ్ళాలి, ఎన్నికల్లో పాల్గొనాలి. రెండోది కాంగ్రెస్ కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళు దీన్ని ఎలా మనం డీల్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్, గతంలో కూడా సునీల్ కనుగోలే రేవంత్ రెడ్డికి చేశాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రశాంత్ కిషోర్, బీహార్ వాళ్ళు అంతా పనికిమాలిన వాళ్ళు అయితే నా దగ్గరికి 3 సార్లు ఎందుకు వచ్చాడు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి వచ్చి నాకు పని చేయమని అడిగాడు కదా అన్నాడు. నీకెందుకు వచ్చాడంటే నువ్వు బీహారా వెస్ట్ బెంగాల్ అని కాదు, నువ్వు ఒక ప్రొఫెషనల్, డబ్బులు ఇస్తే పని చేస్తావు కాబట్టి నీ దగ్గర నేను డబ్బులు ఇస్తాను రా అని అడిగాడు. తప్పేముంది రేవంత్ రెడ్డి అడగడం? ఎవరైనా అడుగుతాను, నువ్వు షాప్ ఓపెన్ చేసి కూర్చున్నాక ఎవడైనా వచ్చి నీ షాప్ లో కొనుక్కుంటాడు కదా, నువ్వు నిన్నోటి షాప్ ఓపెన్ చేయమన్నాడు. కాబట్టి అది వేస్ట్ మాట ప్రశాంత్ కిషోర్ అన్నది. ఆయన బీహార్ను అవమానించారనేది వ్యాలిడ్ పాయింట్. అక్కడ మనందరం కూడా నేర్చుకోవాలి. సో అంటే అదే స్టేట్ ని అవమానించడం అన్నది ఒక ఏదో కుంపట్లాగా రాజేసి ఏదైనా చేద్దాము అనే ఎక్స్పెక్టేషన్ ఆయనకు ఉంది. అది కొంతవరకు పనిచేస్తుంది ప్రశాంత్ కిషోర్ కి, అంతకంటే ఆయన లాంగ్ టర్మ్ అది పనిచేసే ఛాన్స్ అయితే లేదు. సో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎలా డీల్ చేస్తారనే దాని మీద కూడా నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్.